గుడిలే కంటే సార్ గుళ్ళల్లో ఫర్ ఎగ్జాంపుల్ రాముని మన పుట్టుక జరుగుతుంది కదా సార్. అప్పుడు జరిగినప్పుడు మా పల్లెటూరులో ఎట్లుంటదంటే అందరికి అన్నాలు పెడతారు, ఊర్లో అందరికి, ఒకరికి కాదు అందరికి అన్నాలు పెడతారు. అప్పుడు ఏమైందంటే వర్షం పడుతుంది, వర్షము ఏదో గాలి పెడుతుంటే మేము విస్తరాకు తీసుకుని అట్లా బయటికి వెళ్ళాం, లోపలికి వెళ్ళి సైడ్ వెళ్ళాం అనమాట. వెళ్తే మా వాళ్ళని అందరినీ బయటికి దొబ్బారు. కానీ మీ వాళ్ళని దొబ్బినారులే, మీరు ప్రయత్నించారంటే ఈ పాయింట్ కరెక్ట్. నేను ప్రయత్నించలేదు, నేను వెళ్ళలేదు. వెళ్ళింటే నన్ను స్వీకరించేటోళ్ళేనేమో. ఓకేనండి. నేను ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా భారతదేశంలో వివక్ష లేదో లేకపోతే ఇంకో చోట ఉందని మేమైతే ఖండించట్లేదండి. సమాజంలో అసమానతలు జరిగినాయి కొన్ని, కాకపోతే వాటి వేరే వేరే కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మేము ప్రయత్నించలేదు, అది మాత్రం కరెక్ట్. నేను ప్రయత్నించలేదు. ఓకేనండి, వెరీ గుడ్. నేను ప్రయత్నించలేదు, ప్రయత్నించింటే రానిచ్చే వాళ్ళేనేమో, అది కూడా పాయింట్ కరెక్టే. ఎందుకంటే నేను ప్రయత్నించలేదు. ఎందుకు ప్రయత్నించలేదంటే ఆల్రెడీ చూసుకుంటూ వస్తున్నాం కదా. సరే చూసాం, అక్కడ కూడా వస్తాను సార్. నేను అక్కడ ఏం చూసారు అడగాలి కదా మీరు, ఏం చూసారు అడగాలి కదా సార్. చూసాను అందరం చూసాము. అందుకు నేను ఏం చూసాను నేను. అవునండి యోహాన్ గారు, అందుకే నేను ఒక క్వశ్చన్ వేసా. మీరు ఈ పరిస్థితి మీరు చూస్తుంటే దాన్ని రెక్టిఫై చేయడానికి ఏం చేశారు? అదే సార్, అది చేసింటే ఏదేనేమో. చేయలేదు అంటున్నా కదా, అది నేను చేయలేదు. ఏమి ప్రయత్నం చేయాలి దీన్ని మార్చడానికి? లేదు, ప్రయత్నం చేయలేదు. తప్పు జరుగుతుందని చూసి మీరు మార్చడానికి ఏమి ప్రయత్నం చేయాల? నథింగ్. కరెక్ట్. ఓకే కరెక్ట్ సార్, చేసింటే ఏదేనేమో. మీరు అన్నట్టు పాయింట్, ఇది కరెక్ట్ పాయింట్ అడిగారు మీరు. ఆ రోజు నేను నిలబడింటే నేను, ఇది కరెక్ట్ సార్, కరెక్టే. ఒకవేళ ఏందని ఇట్లా చేసిన అంటే వాళ్ళు ఏదో ఒకటి చెప్పుదరో లేకపోతే అట్లా కాదని సరి చేసుకునే అవకాశం ఉండిండొచ్చు. సో ఈడ నా తప్పు ఉంది. ఈడ నేను నా తప్పు ఏంటంటే అవి ఎందుకు ఇట్లా జరిగింది అని నేను ఒకవేళ అన్నింటే వాళ్ళు ఏదో ఒకటి చెప్పేటోళ్ళో లేకపోతే ఏదో ఒకటి చేసేటోళ్ళే. పాయింట్ కరెక్ట్. ఇది ఎవరు చేయలేదు, నేనే కాదు, ఇప్పటికి కూడా చేయట్లేదు సార్ అది. ఇంకోటి, నేను హిందూనే సార్, నేను హిందువుని ఎందుకు మారినాను నాకు ఇప్పటికి అర్థం కాలేదు. మేము కూడా హిందువులమే, ఎందుకు మమ్మల్ని ఇక్కడ చేసినారు అనేది నాకు బాధ, అంతకు తప్ప ఏం లేదు. నాకు దేవుడు ఉన్నాడు, హిందూ దేవుడు ఉన్నాడు, నాకు కూడా కమ్మగిరి స్వామి. ఎందుకంటే ఇప్పుడు మన పితలు చెప్పింది ఏంటంటే మనల్ని దగ్గరికి రానియర్రా, మనల్ని కూర్చొని మందిరాల విషయం పక్కన పెట్టండి. మందిరాల విషయాలు కాదు ఇది, ఇది మందిరాల విషయం కాదు సార్, మందిరాల విషయం కాదు నేను చెప్పేది. ఆనందంలో ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను సార్, పితరులు అంటే అర్థం ఏంటి సార్? మన పెద్దలు సార్, మా పెద్దలు, మా అబ్బా మా నాయన, మా అబ్బా మా నాయన, నా పితరులు. అది తండ్రి తాతల దగ్గరికి వెళ్ళిద్దండి, తాతల దగ్గరికి వెళ్ళిద్ది. ఏంటంటే సార్, ఇప్పుడు నేను పితరులు చెప్పినారు అని చెప్తున్నారు. తండ్రి తాత సార్, నా పితరులు అంటే నా అబ్బా చరిత్ర లేదు సార్ నాకు. మిత్రమా మన యోహాన్ గారు, నాకు నిజంగా మీ పైన నాకు ఒక ఇంప్రెషన్ ఉండింది, అది ఇంకా పెరిగింది. అంటే మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారు విషయాలు, ఉన్నదే చెప్తున్నా. అదే మనస్ఫూర్తిగా చెప్తున్నారు, ఉన్నది చెప్తున్నారా లేదా అనేది తర్వాత గాని మనస్ఫూర్తిగా చెప్తున్నారు. మనస్ఫూర్తిగా ఆ విషయాలపైన స్పందించడానికి మీకు గొప్ప హృదయం ఉంది, అది ఒప్పుకుంటా. అయితే మనము యోహాన్ గారు, మీరు చెప్పారు కదా ఇందాక, అదేదో మొన్ననే ఈ మధ్య నువ్వు శూద్రుడివిరా గుడికి రావద్దురా అని కొట్టారు. అది వినండి, ఒక నిమిషం వినండి సార్. అది మనం పర్సనల్ గా ఫోన్ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నేను మీతో మాట్లాడతాను. అది నిజంగా గనక జరుగుంటే ఆ ఊరు సర్పంచ్ ను నిలబెట్టి ఆ ఊర్లో ఎవడైతే అన్నాడో వాడిని గ్రామ బహిష్కరణ ఒక పని చేయండి సార్, చేద్దాం. ఒక పని చేయండి సార్, ఒకవేళ జరగలేదు అంటే మాత్రం చేయాల్సింది ఏమీ లేదు. చెప్పండి, చెప్పండి. అభిమన్యం కాదు తమ్ముడు, ఇప్పటికి 10 సార్లు చెప్పాను. అభిమన్యు. ఇప్పుడు అభిమన్యం అంటే వేరు. అభిమన్యం అంటే ఓకే, క్షమించను అన్న. చేతులు కాలిన తర్వాత ఆకు పట్టుకుంటే ఇప్పుడు ఏమొస్తుంది అన్న? చాలా వస్తుందండి. ఒక నిమిషం నేను చెప్తాను వినండి. ఇప్పుడు మా అబ్బా సుబ్బయ్య అంటే మా నాన్నగారు వాళ్ళ నాయన సుబ్బయ్య,
నేను చెప్పేది ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు బ్యాక్ కిందట. రాజేష్ ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు. రాజేష్, ఒక నిమిషం. ఇదే పరిస్థితి యోహాన్ అన్న పరిస్థితికి ఏ విషయం అయితే పరిస్థితి వచ్చిందో నా కుటుంబంలో కూడా అటువంటి పరిస్థితి వచ్చింది. ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు మొన్న జరిగిందని చెప్పాడు. లేదన్నా ఇప్పుడు పోదాము, నేను పోతాను. నువ్వు లైవ్ చూస్తున్నా బ్రదర్, లైవ్ చూస్తున్నా. రాజేష్ ఆగు ప్లీజ్, రాజేష్ ఆగు ఆగు. సహోదరా, ఎవరొద్దు, మన ఇద్దరం పోదాం. నేను లోపలికి పోతాను, ఏం జరుగుతుందో చూచురా. బొద్దు ఎవడు ఏదో వద్దుగా అయిపోయింది. ఇది ఒక్క మాట బాగుంది, అద్భుతంగా ఉంది. ఇది చూచురా, ఏం చేస్తావు చూస్తారా. ఇద్దరం కలిసి పోరాడదాం, మన ఇద్దరం కలిసి పోదాం. అదేనా వద్దు, లైవ్ చూద్దాం రా. మన ఇద్దరం సమాజంతో సమానత్వం కోసం పోరాడదాం రా. నేను ఏమంటున్నాను యోహాన్ గారు, మీరు శూద్రుడే, నేను శూద్రుడినే, ఇద్దరం కలిసి పోదాం. 2 తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎవడు మనల్ని ఆపుతాడో చూద్దాం. ఆపిన ప్రతి ఒడిని ఇది కావాల్సింది, ఇది పాయింట్, ఇది చేయాలా, ఇది చేద్దాం. ప్రతి గుడికి పోదామండి. అది ఇది చేద్దాం. నా కొడుకైనా ఆపితే ఇది అంబేద్కర్ వాదం. భారత రాజ్యాంగం ప్రకారం వాడిని ఏ మూల కేపియాలో ఆ రూప నేను వేపిస్తా. అదేనా అంటే ఇక్కడ 400 మంది లైవ్ చూస్తున్నారు కాబట్టి ఇక ఈ విషయాన్ని ఇక్కడ, ఎందుకంటే మీరు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నారు, మనం కలిసిన రోజు ఇద్దరం కలిసి మనం లైవ్ పెడదాం. అది వేరే. ఇంకా మీరు ఇంకా చెప్పిన పాయింట్లు చాలా ఉన్నాయి, దాని మీద చర్చ మొదలు పెడదాం మనం. ఖచ్చితంగా పెడదాం. చూడండి, మీరు యోహాన్ గారు సమాజాన్ని ఇప్పుడు పాత కాలంలో జరిగింది ఏదో జరిగింది యోహాన్ గారు, అరే అది మనము కొత్త సమాజం నుంచి బయటకు పడాలా, బయట సమాజం ఉండాలని ఎవడు అనుకోడన్నా. మన యోహాన్ గారు, నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరు పబ్లిక్ గా పిన్ కోడ్ చెప్పడానికి సిద్ధంగా లేరు కాబట్టి మనం అందుకే మనం ప్రైవేట్ లో మాట్లాడదాము. ఇప్పుడు మనం సబ్జెక్ట్ లో నేనేమంటానంటే, మీకు అంత కావాలంటే లైవ్ రా, నువ్వు నేను వద్దు, ఒక పిల్లని పంపించాం, ఏం జరుగుతుందో చూచు అంటే. అదే బా, నేను అదే చెప్తాండా కదా, అది మనం చేసేది చేద్దాము. ఇప్పుడు మనం సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉన్నాము అంటున్నా నేను. రైట్, మంచిది మంచిది. పృథ్వీ గారు అండ్ కిరణ్ గారు టేక్ ఓవర్. ఓకేనండి. అదే మీరు ఇందాక చెప్పింది వెనకేనండి కంటిన్యూషన్. అంటే మిమ్మల్ని గుళ్ళోకి రానివ్వలేదు కాబట్టి, వాళ్ళెవరో మిమ్మల్ని హక్కును చేర్చుకున్నారు కాబట్టి మీరు అందులోకి వెళ్ళానని చెప్పారు. నేను దానికి అంగీకరిస్తున్నాను, మీరు చెప్పిన కరెక్టే అని. అదే నాకు అర్థమైంది. కరెక్ట్ అండి. కాదు, అక్కడ పృథ్వీ గారు అడిగిన పాయింట్ కొంచెం ఎక్స్టెన్షన్ ఉందండి. అంటే ఇక్కడ దేవుడు మిమ్మల్ని రానివ్వలేదా, అక్కడ దేవుడు మిమ్మల్ని రానిచ్చాడా? ఇక్కడ మిమ్మల్ని రానివ్వనింది మనుషులే, అక్కడ మిమ్మల్ని రానిచ్చింది మనుషులే. అవునా? నేను చెప్తాను, ఆన్సర్ ఇస్తాను, ఇవ్వనా? చెప్పండి, ఇవ్వండి సార్. ఇక్కడ మన 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 భారతదేశంలో మన భారతదేశంలో వర్గాలుగా మనం పుట్టక ముందు ఎప్పటి నుంచే ఉన్నాయి సార్. ఇవి ఏమి గొప్ప కులాలని, ఏమి అతి గొప్ప కులాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఇళ్లలో మా వాళ్ళు పని చేయడానికి కారణం చేత, వాళ్ళ ఇళ్లలో మా వాళ్ళు దాసతోనే పనికి వాళ్ళ పనులకు పోవడం సార్, అంతే, అదేం కాదు. ఇంకా వాళ్ళకి పనుల వాళ్ళ కారణం చేత మందిరానికి పోతే వీడు మాతో పాటు సమానం అవుతాడు అనుకున్నాడో ఏమో, మరి ఏమైందో ఏమో గాని బ్రాహ్మణులు అయితే మమ్మల్ని రానిలేదని నేను అనను. ఎందుకంటే వాళ్ళతో ముఖ కవిలికలే మాకు లేదు, పరిచయాలే లేవు. ఎవరైతే అధిక కులాలు అయితే ఎవరైతే ఉండారో, ఒక రెడ్డి అయితేనేమి, ఒక కమ్మ అయితేనేమి, ఒక పోయోడు అయితేనేమి, ఒక సాగలోడు అయితేనేమి, వీళ్ళందరూ ఒక్కరు కాదు సార్. వీళ్ళందరూ గుల్లకాడండి వచ్చి రెడ్డి రెడ్డి వడతాంచుడు మళ్ళీ బయట తప్పు. వీళ్ళు పూజారులను లేదు సార్, మళ్ళీ బాబునోళ్ళని లేదు మమ్మల్ని దగ్గర కానీ, అసలు వాళ్ళతో పాపం మాట్లాడనీకే లేదు సార్ మాకు. వీళ్ళే రాని ఇప్పుడు ఏం అర్థం చేసుకుంటాము సార్? ఓకే, నాకు అర్థమైందండి, మీ పాయింట్ అర్థమైంది. సో మీరు ఇప్పుడు చెప్పింది ఏంటంటే, దీనికి మతంతో సంబంధం లేదు, ఇది సామాజికంలో వచ్చిన రుగ్మత అనుకోవచ్చు, అంతేనా? మతం ఎక్కడ సార్, మతం ఎక్కడ జరుగుతుంది ఇదంతా? అది మీరు గుర్తించి సరి చేసుకుంటే సార్ మనం మన ఇండియా ద గ్రేట్ నెంబర్ 1 ఇండియా అవుతుంది సార్. ఒప్పుకుంటాను. సో మీరే చెప్పినప్పుడు దీనికి మతంతో దేవుడితోటి సంబంధం లేదు, ఇది సామాజికంగా మనుషుల మధ్య వచ్చిన రుగ్మత. సార్
ఎప్పుడు జరుగుతాయి సార్ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే పండగలకు వచ్చినాయి కదా సార్. పండగలకు వచ్చినాయి, పండగల గుళ్ళ దగ్గర జరిగేది సార్. అక్కడికే వస్తున్నానండి, అక్కడికే వస్తున్నా. సో దగ్గరకు వద్దాం. ఇప్పుడు వీళ్ళైతే ఇట్లా చేసినారు సార్. సార్ క్రీస్తు చెప్పాలిగా. చెప్తాను, అక్కడికి వస్తున్నాను సార్. మీ పాయింట్ ఒక్క నిమిషం అండి, యోహాన్ గారు మీ పాయింట్ దగ్గరికి వస్తున్నా. దాన్ని చెప్పే ముందు, అక్కడ దాకా వెళ్లే ముందు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరేమన్నారు, ఇక్కడ మా రానివ్వట్లేదు కాబట్టి దేవుడి దగ్గరికి మేము క్రీస్తు దగ్గరికి వెళ్ళాము అన్నారు. దాని బదులు మీరు మీ ఊళ్ళోనో లేకపోతే మీ పేటలోనో లేకపోతే మీ ఆ కాలనీ ఏదైతే అంటారో దాంట్లో రాముడి గుడో లేకపోతే కృష్ణుడి గుడో కట్టుకుంటే ఎవరైనా అబ్జెక్షన్ చెప్పారా మీ వాళ్ళు? ఆ ప్రయత్నం జరిగిందంటే మీ కాలంలో గానీ, మీ తండ్రుల కాలంలో గానీ, మీ తాతల కాలంలో గానీ? అగండిగా ఓకే, మేము రాముని పూజించాలనే ఆలోచన లేదు, ఇంకోటి కృష్ణుని పూజించాలనే ఆలోచన లేదు. ఎందుకంటే మాకంటూ అప్పుడు ప్రతి ఇంటికి ఒక దేవుడు ఉన్నారు సార్. ఇప్పటికి కూడా మా ఇంటికి దేవుడు ఉన్నాడు. బాగా సార్, మా ఇంట్లో చెన్నదేవర స్వామి ఉంది సార్. చెన్నదేవుని ఆలయం ఉంది, చంద్రదేవుని ఆలయం ఉంది సార్. చెన్నకేశవ సార్ సార్ మన్నించండి, అంటే నేను చెప్పింది జస్ట్ మామూలుగా రాముడు కృష్ణ నా నోటికి వచ్చి చెప్పాను. ఏదైనా వాళ్ళ దేవుళ్ళు అవుతారు. మాకు చంద్రదేవుడు ఉన్నాడా, సూర్యదేవుడు ఉన్నాడు మాకు. అదే ఆ దేవుడి గుడిని ఉన్నదా మీ దగ్గర? ఉంది. పూజించుకున్నారుగా ఆయన్ని? మా అంటే మా అబ్బా మా నాయనలు పూజించారు. తర్వాత ఏమైందంటే ఇక ఇప్పుడు పూజ జరగాలి దాంట్లో. పూజలు ఇప్పుడు జరగట్లేదు సార్, మేము పిల్లప్పుడు జరిగాయి. అంటే ఇప్పుడు మేము పిల్లప్పుడు జరిగాయి సార్. చేసే పూజారులు లేక ఆగిపోయినాయి అంటారా? అదే కరెక్ట్, అదే ఉంటది, అదే ఉండొచ్చు. ఓకే, అదే అయింది. ఓకే, ఇప్పుడు మీరు ఆ బైబిల్ దగ్గరికి లేక క్రీస్తు దగ్గరికి వెళ్దామంటున్నారు. సరేనండి, మీరు ఇందాక చెప్తూ పాత నిబంధనలో కూడా వివక్ష ఉన్నది అని దాటద్దు. నేను క్రీస్తు దగ్గరికి ఎందుకు పోయినా చెప్పాలా మీరు? ఊరికే ఎందుకన్నారు? ఇప్పుడు క్రీస్తు రానిచ్చాడా రానిలేదంటే ఎట్లా రానిచ్చారు కూడా తెలియాలి కదా మీకు. ఎందుకంటే ఒకవేళ సమాజాన్ని న్యూ సమాజాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంటే రెండు తెలియాలి. లేదంటే మీరు చెప్పండి వింటా. చెప్పండి సార్, నేను మాట్లాడొచ్చా కిరణ్ గారు? మాట్లాడండి సార్. ఇప్పుడు మన యోహాన్ గారు ఎండ్ ఆఫ్ ద డే ఏం చెప్తుందంటే సమానత్వము. మన అంబేద్కర్ గారు చెప్పినటువంటి సమానత్వం కావాలరా బాబు నాకు అని చెప్పి ఆయన బయట దేశం నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి స్వాతంత్రం కన్నా ముఖ్యం సమానత్వం అని చెప్పినటువంటి నినాదాన్ని ఆయన పట్టుకున్నారు. అవును సార్. అంబేద్కర్ గారు కావచ్చు, కాంశీరామ్ గారు కావచ్చు, బాబు జగ్జీవన్ రామ్ గారు కావచ్చు, కంచె ఐలయ్య కావచ్చు, ఇంకెవడన్నా కావచ్చు, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? సమానత్వం లేదు అని. అంతే కదండి? అవును సార్. సమానత్వం ఎంటైర్ సొసైటీకి అంబేద్కర్ గారు ఏం చెప్పారు? నేను ప్రతి గుడికి పోవాలి అని చెప్పారు. ఓకే, అవును. ఇప్పుడు ప్రతి గుడికి మనం పోతున్నాం. ఇప్పుడు నేను గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అంటే నేను కూడా శూద్రుణ్ణే, నిమ్న వర్గానికి చెందినటువంటి వాడిని అంటే బీసీ వర్గం అని ఇప్పుడు విభజన చేసిరు కాబట్టి బీసీనైనా నన్ను ఏ రోజు భారతదేశంలో అంత మాట్లాడితే ఏ గుడికి పోయినా కూడా నన్ను గర్భగుడి దాకా ఎందుకు తీసుకెళ్ళినారు? మరి ఆయా ఆచారాలను ఆయా పద్ధతులను నేను పాటించి నేను వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కడు ప్రతి గుళ్ళోకి నన్ను గర్భగుడి దాకా తీసుకెళ్ళినాడు. ఎట్లా తీసుకెళ్ళినాడు? నేను బ్రాహ్మణుణ్ణి కాదు కదా. ఆచారం లేదా మళ్ళీ మాకు తెలియజేయండి, మేము చేస్తాం, చూద్దాం రాణిస్తారేమో. అదే కదా నేను చెప్తున్నాను సార్. మీరు చెప్పేది వినండి. మిమ్మల్ని బాయోళ్ళను ఏమి భయ బొల్జ వీళ్ళందరినీ తీసుకెళ్తారు సార్. మాల మాదిగని ఎక్కడ తీసుకెళ్లారు సార్? మీరు శూద్రులు, మేము అతి శూద్రులం సార్. ఇప్పుడు నేను చదివింటారు. అతి శూద్రులు ఇవన్నీ పక్కన పెట్టండి కానీ మమ్మల్ని రానియలేదండి, మా బాధ అది. అరే అదేనండి, మీరు ఎప్పుడన్నా వెళ్ళారా అండి? మీరు వెళ్ళలేదు కదండి, మీరు వెళ్ళకుండా మీరు మాట్లాడుతున్నారు. గురుగారు అభి టాపిక్ వచ్చేయండి, ఎందుకంటే ఇవి వాళ్ళు ఎంత చెప్పినా వినరు. టాపిక్ వచ్చేయాలి. నేను కూడా ఒక 1.5 hour జాయిన్ అవుతాను. యోహాన్ గారు, మీరు నేను ఒక నిబంధన పెట్టుకున్నాము.
మీరు సార్, నేను సార్. కలిసి దేశంలో ఉన్న అన్ని దేవాలయాలకు పోవాలి, ఓడని ఆపితే అన్ని గువ్వ పలగొట్టాలి రాజ్యాంగం. ఇది చేయాలి సార్. అంటే Right. ఇంకోటి ఇది మనం చేద్దాము, ఓ పని చేద్దాం యోహాన్ గారు, అది చేద్దాం. మనం చేద్దాము. దాని కార్యాచరణ నేను రూపొందిస్తాను, మన కార్యకర్తలకు అప్పచెప్తా, ఆ పని వాళ్ళు చూస్తారు. కానీ ఇప్పుడు ఇక సార్, సబ్జెక్ట్ అంతకంటే ఏం కావాలి సార్? మన ఇండియాలో ప్రతి సార్, ఒక్కరు మనము సార్. గంట అవుతుంది. మనం ఇంకా Okay. యేసు బాబు దగ్గరికి రాలేదు, యేసు గారి దగ్గరికి వచ్చేసి ఇంకా కిరణ్ గారు మీరు మాట్లాడతారా, మా పృథ్వీ? మాట్లాడతానండి, ఒక్క నిమిషం. right. ఇప్పుడంటే దేవుడు లేకపోతే సనాతన ధర్మంలో లేదా హిందూ ధర్మం, అంటే వీళ్ళు హిందూ ధర్మం అంటారు కాబట్టి హిందూ ధర్మంలో దేవుడు అసలు ఏం చెప్పాడు, అది లేకపోతే పరమాత్మ నాయన ఏం చెప్పారు మనకి? ఓకే, ఈయన ఇందాక చెప్పారు అది దేవుడు చెప్పింది కాదు, సామాజికంగా వచ్చింది, మతం పరంది కాదు అని చెప్పారు ఆయన. సో దానికి నేను ఒప్పుకుంటున్నా, ఆయన కూడా ఒప్పుకున్నారు నేను చెప్పిన స్టేట్మెంట్ కి. సరే అండి, ఏదండి ఏది ఒప్పుకున్నాను సార్? అదే అంటే ఇందాక ఈ వివక్ష అన్నది సామాజిక పరంగా వచ్చింది కానీ మతంలోది కాదు అని చెప్పారు కదా మీరు, అంటే దేవుడు చెప్పింది కాదు. మనుధర్మశాస్త్ర ప్రకారంగా అయితే అదే వచ్చాది అనిపిస్తుంది, కానీ ఎక్కువ సమాజమే కరెక్టే సార్. సమాజమే కరెక్ట్. ధర్మశాస్త్రం చదివారండి మీరు? చదివాను సార్, మొత్తం చదివాను. మొత్తం ఇప్పుడు ప్రజెంట్ నా చేతిలోనే ఉంది. ఉందా? తెలుగు వర్షన్ చదువుతారేం సార్? ఏం నవ్వుతున్నారేమి? చదవలేదనే వీడియో కాల్ చేయనా? అక్కర్లేదండి. అవసరం లేదు. మీరు మనుధర్మశాస్త్రం ఎందుకు చదివారండి? మనుధర్మశాస్త్రం ఒక్క నిమిషం అండి. మనుధర్మశాస్త్రం ప్రకారం ఇప్పుడు ఎవరైనా నడుస్తున్నారా? అంటే ఇప్పుడు కాదు, ఒక 100 ఏళ్ల నుంచి ఎవరైనా నడుస్తున్నారు, 200 ఏళ్ల నుంచి, కానీ మనుధర్మశాస్త్ర ప్రకారం ఈ సమాజం నడుస్తుందా? క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వనా? ఇవ్వండి సార్. ఓకే సార్, ఫస్ట్ క్వశ్చన్ వేశారు, మనుధర్మశాస్త్రం ఎందుకు చదివారు సార్ అని. ఓకే అండి, మనకు స్వాతంత్రం రాకమునుపు, మనకు చట్టం రాకమునుపు మన ఇండియా మీద నడిచిన చట్టం ఏంది? నాకు తెలియదు సార్, మీరు చెప్పండి. మీరు చెప్పండి సార్. నాకు తెలిసి మనుధర్మశాస్త్రమే సార్. నాకు తెలిసి మనుధర్మశాస్త్రమే మన ఇండియాని ఏలింది సార్. మనుధర్మశాస్త్రం స్వాతంత్రం రాకముందు మనల్ని ఎవరు పరిపాలించారు? మన స్వాతంత్రం రాకమునుపు ముస్లింలు పరిపాలించారు, క్రిస్టియన్స్ పరిపాలించారు, కానీ వాళ్ళు గవర్నమెంట్ పరంగానే పరిపాలించారు. కుల వ్యవస్థలు ఉన్నాయి చూడు, ఈ వ్యవస్థలన్నీ మన ధర్మశాస్త్ర ప్రకారమే నడిచింది, ఇప్పటికీ నడుస్తూనే ఉంది. మైండ్లలో చొచ్చిపోయింది సార్ అదే. నేను పెద్ద కులం అని, నేను ఇంకోటని అది తీసేయాలి సార్. అది ట్రై చేయండి సార్, అది ఒక్కటి చేయడానికి. మనం అందరం ఏం మత భేదాలు లేకుండా బతుకుదాం. మనం అన్ని తీద్దాం సార్, అన్ని తీద్దాము. నేను అడుగుతున్న ప్రశ్న, మీరు మనుధర్మ శాస్త్రం చదివానన్నారు. నేను ఎందుకు చదివానంటే దీంట్లో చెప్పండి చదవద్దంట్లా. ఈ మనుధర్మ శాస్త్రం కిరణ్ గారు ఈ లెక్కన ఇప్పుడు మన యోహాన్ గారు మనుధర్మ శాస్త్రం చదివినందుకు ఆయన 4 ఇవ్వడెందుకు పోయలేదు? ఓకే ఎందుకు? అంబేద్కర్ చట్టం వచ్చింది కదా, కోయమను. మన అంబేద్కర్ రాసిన చట్టం రాకపోయింటే కోసేటోడే వచ్చింది. అంబేద్కర్ రాసిన చట్టం ఒక్క నిమిషం. అంబేద్కర్ రాసిన చట్టంకి ముందు మనధర్మ శాస్త్రం మన దళితులు ఎవరు చదవలేదు, ఇది మీ స్టేట్మెంట్ అంతేనా? చదవలేదనను, చదివిండొచ్చు. చదవలేదనను కాదండి, చదివారా లేదా చెప్పండి నాకు. నాకు తెలుదు, నేను పుట్టలే కదా, మాకు తెలుదు యాక్చువల్గా. ఎందుకంటే మా చరిత్ర దేవు కదా, పుట్టలే, నాకు తెలుసు. నేను తింటాను చెప్తా, చదివింటే నాకు తెలుదు. అవుతారే తెలిసింటే చెప్పండి, నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఎవడో చెప్పిన మాటలు, ఆయన చెప్పిండు, ఈడ చెప్పిండు, నాలుగు కోయడం, సీజం పోయడం, ఈ స్టోరీలన్నీ నడుస్తున్నాయి సమాజంలో. దాన్ని పట్టుకొని నిజమని నమ్మే వాళ్ళు ఉన్నారు. గ్రంథాల్లో లేవా? దాన్ని పట్టుకొని చూపెడితే నేను ఎంత ప్రైజ్ ఇవ్వాలి చెప్పండి. ఏమని చూపెడతారా నాకు? ఏమని చూపించాలా? అదే వేదం చదివితే నాకే కోయమని ఎక్కడుందో నాకు చూపెట్టాలి. వేదాలు వేరు సార్. నేను రాసిన, నేను బీసీని, నేను ఋగ్వేదాన్ని అనువాదం చేసిన. నా నాలుగు ఎన్నిసార్లు కోయాలి నా నాలుగే? ఇప్పుడు కాదు, అప్పుడు చేసింటే కథ చెప్పేటోళ్ళు సార్ వాళ్ళు. ఇప్పుడు కాదు, అలా ఎక్కడుంది? ఎక్కడుంది? లేకపోయింటే ఉండు సార్. రాకపోయింటే మీరు రాసింటే అప్పుడు నేను అందుకే చెప్తున్నా, టాపిక్ ఇది తేలదు, వీళ్ళు రిఫరెన్స్ ఇవ్వరు.
టాపిక్ తేలదు. బైబిల్లో ఉన్న దరిద్రాన్ని చూపెడితేనే అప్పుడు బైబిల్ తగలబెట్టాలా, మనుధర్మ శాస్త్రం తగలబెట్టాలా, సపోర్ట్ కాదు సార్. అప్పుడు నేను తెలుస్తుంది. బైబిల్ కు సపోర్ట్ కాదు, నాకు దేవుడు ఒక్కడు ఉన్నాడు. అతను రాముడైనా కావచ్చు, కృష్ణుడు కావచ్చు, యేసుక్రీస్తు అయినా కావచ్చు, ఎవరైనా సరే. మనుధర్మ శాస్త్రం కంటే రాముడు కావచ్చు, let him speak. కృష్ణుడు కావచ్చు, యేసుక్రీస్తు కావచ్చు, ఎవరైనా సరే ఒక దేవుడు అనేది ఉన్నాడు. అది క్లియర్, నేను నమ్ముతా. నేను క్రీస్తు నేను నమ్మినా? అయిపోయిందండి కంబయ్య గారు. ఇక ఇది మాట్లాడకండి కిరణ్, ఈ టాపిక్ బ్రేక్ చేసి సబ్జెక్ట్ కి వెళ్ళిపోండి. యేసు ఎలా దేవుడు ఇంకెళ్ళిపోండి, టైం వేస్ట్ చేయకండి. తేలది ఇది. రిఫరెన్స్ లో వాళ్ళు వీయలేరు, వాళ్ళు రిఫరెన్స్ ఇలాగే చెప్తా ఉంటారు. ఇప్పుడు చెప్పండి, మీరు చదివితే మేము చదవలేదు అనుకుంటున్నావా? నువ్వు చదివిన బాబు, నువ్వు చూస్తున్నాను, చదువుతున్నాను. సపోర్ట్ కాదు. యోహాన్ గారు మీరు మనుధర్మ శాస్త్రాన్ని చదివారని చెప్పారు, మీరే చెప్పారు, నేను చెప్పలేదు. నేను చదివాను సార్. అయితే అక్కడ ఆ రిఫరెన్స్ ఎక్కడ? వినండి మిత్రమా, వినండి. ఒకవేళ వేదాలు గనక చదివితే నాలుకే కోసేయాలని చెప్పి శాస్త్రంలో రాయబడింది. మీరు వినండి యోహాన్ గారు వినండి, మీరు పాయింట్ వినండి. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. మీరు భాస్కర్ రాజు గారు అడిగిన పాయింట్ ఇట్ సెల్ఫ్ ఏంటంటే, డాక్టర్ గారు వేదాలు చదివితే నాలుక కోసేయాలని చెప్పి మీరు చదివినటువంటి మన ధర్మశాస్త్రంలో ఎక్కడుంది అని ఆయన ఇక్కడతో ఆపేద్దాం. విల్ గో టు ద సబ్జెక్ట్ అండి, విల్ గో టు ద సబ్జెక్ట్. ఇప్పటికే చాలా సేపు 1 hour 5 minutes అయిపోయింది సార్. 1 hour 5 minutes అయిపోయింది, ఇంకా డిస్కషన్ అదే జరుగుతోంది. కాబట్టి మనం ఇక్కడతో ఇది ఆపి నేను కంక్లూడ్ చేసి ఆపేద్దాం సార్. డాక్టర్ గారు అడిగిన ప్రశ్నకి ఆయన క్లియర్ గా చెప్పారు. కంబయ్య గారు వేదాలు చదివితే నాలుగు కొయ్యమని మనుధర్మ శాస్త్రంలో లేదు అని చెప్పారు. ఓకే, కానీ మరి స్వాతంత్రం రాకముందు మనుధర్మ శాస్త్రమే అమల్లో ఉందన్నారు. కాబట్టి ఎలిగేషన్స్ అన్ని చేశారు. బట్ కానీ అవన్నీ తప్పనే తేలిందండి. సో నేను సబ్జెక్ట్ లోకి వెళ్తున్నాను. ఇప్పుడు మీరు డిసైడ్ చేస్తాడండి. మరి మనుధర్మ శాస్త్రం ఉందన్నారు అమల్లో. మనుధర్మ శాస్త్రం అంతా ఏముంది సార్? మీరు మనధర్మ మీరు చదివినారు కదా సార్. అవన్నీ బుర్రలో ఉండాయా లేదా సార్? మన బుర్రలలో మాలో నన్ను ఇంకా ఉందే ఏంటి? నాకు ఉండడం ఏంటి? మనమంతా ఇండియన్స్ తెలుసా యోహాన్ గారు? కాదు అభి, ఈయన బైబిల్ ని నిరూపించే సత్తా లేదంటుండ. ఇప్పుడు బైబిల్ కి ఎందుకు రావట్లేదు? నాకు తెలియదని చెప్తున్నాడు అండి, ఓపెన్ గా నాకు బైబిల్ తెలియదని చెప్తున్నాడు. హలో లేదండి, వెళ్ళిపోండి మరి మాట్లాడదామండి. ఆ సబ్జెక్ట్ అయిపోయిందండి. ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వస్తున్నాను. ఇప్పుడు బైబిల్లో ఇప్పుడు మిత్రమా యోహాన్ గారు, మనము ప్రేమపూర్వకంగా చక్కగా, ఇప్పుడు మీరు ఇంతసేపు చెప్పినా కూడా మేము ఓపిక్ గా ఎందుకు వింటున్నాం? మీరు ఏదో ఒక డిప్రెషన్ కి లోనయ్యి బహుశా యేసే నిజమైన దేవుడు, బైబిలే నిజమైన గ్రంథం అని నమ్మి మీరు వెళ్ళారండి. నమ్మారు, మీరు వెళ్ళారు, 10 మందిని నడిపిస్తున్నారు. సార్ నేను పాస్టర్ కాదు, ఇంకోటి ఇన్ఫర్మేషన్ సార్ తెలుసు మీరు పాస్టర్ కాదండి, కానీ మీరు మీ శిష్యుడైనటువంటి అతని పేరేంటి, రాజేష్ అలియాస్ జోసెఫ్ అనే అబ్బాయి చెప్పింది ఏంటంటే, మా పాస్టర్ గారికి నేను ఫోన్ చేశానని చెప్పాడు. కాబట్టి మిమ్మల్ని పాస్టర్ అని నేను ఇప్పటిదాకా అనలేదు. పాస్టర్ కాదు సార్, పాస్టర్ కాదు. కాదండి, నేను ఇప్పటిదాకా మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు మీరు సార్. నేను అనలేదు మిమ్మల్ని పాస్టర్ అని. ఓకే, అంటుంటే ఎవరో పాస్టర్ అంటుంటే కాదు అంటున్నా. నేను ఎవ్వరు అనలేదండి. అన్న ఒక నిమిషం అన్న. యోహానన్న పాస్టర్ అని నేను నీకు చెప్పట్లేదు. యోహానన్న వ్యక్తి పరిచయం మాట్లాడు, నాతో పాటు ఒక వ్యక్తి వస్తాడన్నా అన్నాను. కాదమ్మా కాదు, నువ్వు నాతో మాట్లాడిన కాల్ వినిపించినా ఒకసారి మా పాస్టర్ గారితో మాట్లాడానని చెప్పి. నేను వేరే అంటే పాస్టర్ ఆయనతో మాట్లాడినట్టు నాకు వేరే వాళ్ళతో మాట్లాడకూడదా? నేను చాలా మీరు ఆయనతోనే మాట్లాడినట్టు చెప్పారు మీరు. నేను ఇద్దరు ఆయన పాస్ట్ అని బాబు ఆయన పర్సనల్ నీకు ప్రజెంట్ బాబు నేను బాబు తమ్ముడు నీకు ఈ 2 పేర్లు వినమ్మా బాబు. రాజేష్ పాస్ట్ అని ఆయన ఎప్పుడు మేము అనము. ప్రజెంట్ నేను వేరే వాళ్ళతో మాట్లాడే పాస్ట్ అని మేము వేరే పాస్ట్ డిస్కషన్ చేస్తాను. రాజేష్ గారు ఆగండి సార్. మీరు ఇప్పుడు మీ దగ్గర ఎక్కువ సబ్జెక్ట్ ఉందా, యోహాన్ గారి దగ్గర ఎక్కువ సబ్జెక్ట్ ఉందని మీరు నమ్ముతున్నారా?
బైబుల్లో నీ దగ్గర ఎక్కువ సబ్జెక్ట్ ఉందా, యోహాన్ గారి దగ్గర ఎక్కువ సబ్జెక్ట్ ఉందా? ఒకటి చెప్పు మాట. అన్న దగ్గరే ఉందన్న సబ్జెక్ట్. నేను చెప్పిన తమ్ముడు నువ్వు మ్యూట్ లో ఉండి విను. 32 ఏళ్ల కుర్రాడిగా పెద్ద ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయనకు మర్యాద ఇచ్చి మధ్యలోకి రాకి ఇంకా. ఓకేనా? మ్యూట్ లో ఉండి విను. పెద్ద ఆయన చెప్తున్నారు, నువ్వు విను. సో యోహాన్ గారు, ఇంకా మనం సబ్జెక్ట్ లోకి పోదాం. ఓకే అండి, సబ్జెక్ట్కి వెళ్లే ముందు నేను మీరు మన మధ్యన జరిగిన కొన్ని సంభాషణ చెప్పి మీరు వెళ్తాం సార్. చెప్పండి. యాక్చువల్ గా మనం మాట్లాడినప్పుడు యెహోవాకు తల్లిదండ్రులు ఉన్నారు, అది నేను రెఫరెన్స్ ఇస్తాను విత్ బైబిల్ రెఫరెన్సెస్. యేసు క్రీస్తు కాదు అంటే యేసు క్రీస్తు కాదని, క్రీస్తు విషయం తర్వాత మాట్లాడదాం. యేసు దేవుడు అండి బైబిల్ ప్రకారం అంటే యేసు దేవుడు కాదు, అది ఎలానో మాట్లాడదాం అన్నట్టు మీరు మాట్లాడినారు. ఇంకోటి అంతే కదా సార్, ఈ 3 పాయింట్ల మీదే మనం మాట్లాడినాం. నేనేం చెప్పినా అంటే సార్, యెహోవాకు అమ్మ నాన్న ఉన్నారు, దాని మీద వచ్చినా ఓకే. లేదా యేసు క్రీస్తే కాదు, ఆ పాయింట్ మీద వచ్చినా ఓకే. అసలు యేసు బైబిల్లో నేను దేవుడని ఎక్కడ చెప్పుకోలేదు, ఈ పాయింట్ మీద వచ్చినా ఓకే. ఈ 3 పాయింట్లు అండి. ఓకే అండి, మీరు ఈ మూడిట్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా మనం వెళ్ళిపోదాం. ఓకే అండి. ఇప్పుడు నాతో ఎవరు మాట్లాడతారు? టైటిల్ యేసు దేవుడని నిరూపిస్తానని చెప్పి పెట్టామండి. దేవుడు అంటే కాబట్టి దేవుడు అనే ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు కాబట్టి దేవుడి మీద వెళ్ళిపోండి కిరణ్ గారు. యేసు దేవుడు, యేసు క్రీస్తు, ఈ రెండింటి మీద మాట్లాడించండి, ఏ టాపిక్ అయినా పర్వాలేదు. కిరణ్ గారు మాట్లాడేది నాతో? అవునండి. కిరణ్ గారు చెప్పండి సార్. మీరు నాతో మాట్లాడితే ఎట్లా, దేవుడు అంటే బైబిల్ పరిభాషలో దేవుడా, అన్ని గ్రంథాల పరిభాషలో దేవుడా? అన్ని గ్రంథాలు అంటే మన ఇండియాలో గ్రంథాలు ఉన్నాయి కదా, బైబిల్ పరిభాషలోనే అండి. ఎస్, కరెక్ట్. ఎందుకంటే మళ్ళీ అన్ని మన గ్రంథాల దగ్గరికి వస్తే అది మళ్ళీ సపరేట్ అయిపోతుంది. తెలుసండి. నేను బైబిల్ పరంగానే అడుగుతున్నాను మిమ్మల్ని. బైబిల్ పరంగా యేసు దేవుడు ఎలా అవుతారు అంటే, బైబిల్ అంటే ఇప్పుడు మీరు 66 పుస్తకాలు నమ్ముతారు కదండి? ఎస్. ఓకే, 66 పుస్తకాల్లో ఇప్పుడు అంటే అందులో దేవుడు అవ్వాలంటే, ఇప్పుడు ఒక చోట దేవుడు అని చెప్పి ఇంకో చోట దేవుడు కాదు అన్నారు అనుకోండి, అప్పుడు ఏది తీసుకుంటారు మీరు? దేవుడు కాదనే దేవుడు అసలు సరే, నేను సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఓకేనండి, మీరు క్వశ్చన్ ఏదన్నా అంటే వేయండి. ఓకే, లేకపోతే ఇప్పుడు నాకు తెలియదు అనుకో, నేను చదివింది నాకు అర్థమైంది చెప్తాను సార్. అంతేనండి. మీకు అనుకూలంగా ఏదైనా ఉంటే మీరు చెప్పండి, మీకు నచ్చినట్టు నేను చెప్పను. నాకు తెలిసింది నేను చదివింది మాట్లాడతాను. తప్పు కరెక్ట్ మీరు ఆలోచన చేయండి. సార్ అనుకూలత ఎవరికి ఉండదండి ఇక్కడ. బైబిల్ కి అనుకూలంగా ఉండాలి. మనం ఏదైనా బైబిల్లో ఉన్న విషయాలే మాట్లాడాలి. ఇక ఇంకా బైబిల్ నుంచి దాటిపోయేదే లే. బైబిల్ నుంచి ఎవరైనా దాటిపోకూడదు. ఎవరైనా సరే బైబిల్లో ఉన్నదే మాట్లాడాలి. ఇక వెబ్సైట్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలే ఇక మనం చూపిద్దాం. అన్న యోహానంగా మాట్లాడొచ్చా? మాట్లాడను, టైం వేస్ట్ అయిపోతుంది. అంటే నేను మాట్లాడితే కాదు కదా, మళ్ళీ నాకు కౌంటర్ కూడా కావాలి, వాళ్ళు చెప్పాలి యేసుక్రీస్తు దేవుడు కాదని. అంటే వాళ్ళకు నువ్వు మాట్లాడేటప్పుడు వాళ్ళకి ప్రశ్నలు వస్తే కనుక కౌంటర్ తీసుకుంటారా అన్న? అట్లే నువ్వు సబ్జెక్టు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏదైతే ప్రశ్నగా కౌంటర్ గా తీసుకుంటారో అప్పుడు నువ్వు దానికి వ్యతిరేక భావంగా సమాధానం తీసుకుని రావచ్చు. హలో, ఎట్లా ఇప్పుడు నువ్వు సబ్జెక్ట్ ఇప్పుడు ఏదైతే యేసుక్రీస్తు దేవుడు అని నువ్వు నిరూపించడానికి సబ్జెక్ట్ మాట్లాడుతున్నావు కదన్నా? అవును. సో ఆ సబ్జెక్ట్ నువ్వు ఉండేదంతా చెప్పేసేయి. ఓకే, వాళ్ళకి ఏదైనా డౌట్లు క్వశ్చన్ వచ్చాక వాళ్ళు ఆర్గ్యుషన్ చేసినప్పుడు మనం దానికి సమాధానం చెప్పేదానికి అవకాశం ఇస్తామంటనా? ఒక 5 నిమిషాలు వాళ్ళు, ఒక 5 నిమిషాలు వాళ్ళు, ఒక 5 నిమిషాలు మనము మాట్లాడడానికి ఇవ్వు. ఓకే, నేను ఇది చెప్పిన తర్వాత మళ్ళీ రాముడు ఎలా దేవుడో అది కూడా చెప్పాలి సార్. నెక్స్ట్ టాపిక్ అట్టయితే మాట్లాడతా, లేకుంటే లేదు. 200% ఇది అద్భుతం. అది మంచిది సార్, నాకు తెలిస్తే మేలు కదా, నాకు తెలుసు కదా రాముడు దేవుడు కృష్ణుడు. అయ్యా మన యోహాన్ గారు మీలాంటి వాళ్ళ కోసం నేను వెతికి అలసిపోయాను. తెలుసుకుంటే బాగా మేలు పడతా కదా. ఒకటి మంచి, నాకు నిజంగా మీరు నచ్చారండి. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ఎలా దేవుడు అయ్యాడో బైబిల్ చదివి వినండి ఒక మాట సార్. నేను ఒక మాట ఇందాక చెప్పి ఆపేసిన. బైబిల్ గురించే మాట్లాడదాం, బైబిల్లోనే మాట్లాడదాం అని నేను మాట్లాడి మ్యూట్ అయిన తర్వాత మీరు రాముడి గురించి ఇంకా ఆలోచిస్తున్నారంటే యు ఆర్ గ్రేట్ సార్.
మీలో మార్పు మొదలైంది. ఆ మార్పే నాకు కావాలి. మీరు మారుతారు, ఆ నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే నేను కూడా మీలాగానే ఒకప్పుడు క్రిస్టియన్ని. కానీ ఇప్పుడు మనం బైబుల్ గురించి మాట్లాడదాం. రాముడు తర్వాత లేకండి, ఎందుకంటే నిజ దేవుడు. ఎప్పుడు మాట్లాడదాం తర్వాత మీరు రాముడు దేవుడు అని మీరు నన్ను నాకు చెప్పారనుకోసారి నేను హిందూగా వచ్చే అవకాశం ఉంది కదా, నన్ను హిందూగా రానియద్దు అనుకుంటున్నారు. ఎందుకంటే మాల నా కొడుకు కాబట్టి చెప్పాలా, చెప్పాలి రాముడు దేవుడు అని.